అలానే ఎస్పీ గారితో మాట్లాడతాం. మరి ఎస్పీ గారు మాట్లాడరు. ఎస్పీ గుంటూరు అర్బన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. నా పేరు శివాస్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. జైబీమ్ టీవీ ఛానల్ చైర్మన్ నేను. ఓకే చెప్పండి సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, అక్కడ గుంటూరులో ఒక ఇష్యూ జరిగింది సార్. అమాయకులైనటువంటి ఒక ముగ్గురు పిల్లల్ని కొట్టినటువంటి, 2 సీఏలు కొట్టినటువంటి వీడియో మొత్తం వైరల్ అవుతుంది. ఓకే, దాని విషయంలో ఎందుకు ఆ విధంగా దాడి చేశారు సార్? ఏ విధంగా చాలామందికి అంటే పోలీసుల మీద ఒక నమ్మకం ఉంటుంది. మీరు ఒక ఐపీఎస్ అధికారి, చాలా అంటే మాకు తెలుసు. అంత నమ్మకం ఉన్నటువంటి సందర్భంలో ఆ విధంగా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి, మీ దృష్టికి వచ్చిందా లేదా? అమాయకులైనటువంటి ఒక ఎస్సీ పిల్లలు, అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లిం పిల్లోడిని అంత జనం మధ్యలో భయభ్రాంతుల గురించి సార్, నేను హైదరాబాద్లో ఉన్నాను సార్. నేను బరిగెల శివ, జైబీమ్ టీవీ ఛానల్. సార్ అక్కడి నుంచి రాలేం సార్, ఎవరు కూడా స్పందించాలి. జస్ట్ మీరు ఎస్పీ గారు అక్కడ పోయి ఎవరు మాట్లాడతారు? జిల్లా ఎస్పీ, గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ నెంబరు నా సమాధానం దాటేసిండు. డీజీపీ గారు చెప్దాం. డీజీపీ గారు నెంబర్ మనోళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంది. 86 ఇది ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిది. కలవట్లేదు. ఎంత బాధాకరంగా అండి పాపం. వాళ్ళని చూసిన తర్వాత ఎంత దారుణం అనిపించాడండి. ఈ విధంగా ఇది కంట్రోల్ రూమ్, డీజీపీ గారి పర్సనల్ నెంబర్ కావాలి. చూడండి ఎంత బాధాకరమా పాపం. పోలీస్ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉంది. ఆయన నెట్లో చూసుకోమన్నాడు. నెట్లో చూసుకుంటే నెట్లో ఫోన్ నెంబర్లు రావట్లేదు. పబ్లిక్లో ఉన్నటువంటి వ్యక్తులు డొమైన్లో వాళ్ళ పబ్లిక్ ఫోన్ నెంబర్లు అన్నీ పెట్టాలి. ఎవో నెంబర్ పెడతారు, ఆ నెంబర్లో కలవట్లేదు. నిన్నే పర్మనెంట్ డీజీపీగా కూడా ఆయన కంటిన్యూ 2 సంవత్సరాలు చేస్తాడు. నిన్న ఉత్తర్వులు వచ్చినాయి. ఇది సంగతి పోలీసులది. చూడండి ఎంత దారుణంగా ఉందో. అక్కడ జిల్లా ఎస్పీకి ఫోన్ చేస్తే జిల్లా ఎస్పీ అక్కడ ఏముంటుండే, అక్కడికి వచ్చి మాతో ఇక్కడికి వచ్చి మాట్లాడినా అని చెప్పారు. అక్కడికి వచ్చి మాట్లాడటం ఎవరైనా ఉంటే ఈ వీడియోని చూసిన తర్వాత చాలామంది షేర్ చేసుకోండి దయచేసి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, ఇవాళ ఉన్నటువంటి ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ గారు అందుబాటులో ఉంటున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ అర్బన్ ఆయన అందుబాటులో ఉంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఈ వివరాలు కావాలంటే, ఈ పోలీసులు చేసినటువంటి భయంకరమైన పరిస్థితి ఏ విధంగా ఉందో, ఈ పోలీసులు సస్పెండ్ కావాలంటే, ఈ పోలీసుల మీద సుమోటోగా కేసు బుక్ చేయాలంటే, ఈ పోలీసుల మీద ఎవరైతే నిజంగా దీని వెనుక ఉండి నడిపించిన ఉన్నారో వాళ్ళందరూ సస్పెండ్ కావాలంటే, ఇంకోసారి పోలీసులు నిజంగా రోడ్లమైనా కానీ అమాయకులైనటువంటి వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టాలన్నా, లేకపోతే రోడ్ల మీదకి వచ్చి కొట్టాలన్నా కూడా ఈ పోలీసుల శిక్ష పడే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఇప్పుడైతే లైవ్లో అయితే డీజీపీ గారికి, ఎస్పీ గారికి, సిఐతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్, ఎస్పీ గారు అయితే రెస్పాండ్ అయ్యింది. పాపం ఆ ఎస్పీ గారు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిండు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు ఆయన వివరాలు చెప్పడంతో ఈ విషయం ఆయన దృష్టిలో ఉంది కాబట్టి వెంటనే స్పందించి మీరు అక్కడికి వచ్చి నేరుగా వచ్చి మాట్లాడి చెప్తున్నారు. ఈ వీడియో ఎవరైతే ఉన్నారో దయచేసి ఆ ఏపీలో ఉన్నటువంటి మేధావులారా, ఏపీలో ఉన్నటువంటి దళిత, క్రైస్తవ, బీసీ, మైనార్టీ, ఓబీసీ, మానవత్వం కలిగినటువంటి ప్రతి ఒక్క ప్రజాస్వామ్యాలు ఉన్న మీ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని షేర్ చేసి ఎస్పీ గారి ముందు పెట్టండి. ఎస్పీ గారి ముందు పెట్టి ఎస్పీ గారు మాట్లాడినటువంటి వీడియో కూడా మీకు పంపిస్తున్నారు, ఈ క్లిప్ చేసి మీకు పంపిస్తున్నాను. అక్కడికి పోయిన తర్వాత ఎస్పీ గారికి ఈ విషయం అంతా చెప్పండి. ఈ విషయం అంతా చెప్పి ఏ విధంగా జరిగిందని వాళ్ళని వెంబటే ఆ అధికారుల దృష్టి తీసుకెళ్ళి వాళ్ళని సస్పెండ్ చేసే బాధ్యత కూడా ఎస్పీ గారికే ఉంటుంది. కాబట్టి ఆయన పోలీసు ఉన్నతాధికారి కాబట్టి ఎంబటే వాళ్ళు సస్పెండ్ అయిపోతారు. ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఎవరైనా కూడా ఈ విధంగా చేస్తే చట్టము వాళ్ళను వదిలిపెట్టది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ దీని మీద కేసు నమోదు చేయొచ్చు. ఎందుకోసం అంటే ఎంత పెద్ద ఉగ్రవాదులైనా కూడా, ఎవరైనా చొరబడ్డా కూడా, భారతదేశంలో మత కల్లోలు సృష్టించే ఎవరైనా కూడా, ఇంకా భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చిన వ్యక్తులు కూడా ఈ విధంగా చేసేటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేవు. అందుకోసమనే నేపథ్యంలోనే ఇలా ఒక పొలిటికల్ లీడర్ కానీ, లేకపోతే ఒక కమ్మనో, కాపునో, రెడ్డినో ఉంటే ఇదే విధంగా ట్రీట్మెంట్ చేస్తారా? ఇదే విధంగా రోడ్ల మీదకి వచ్చి అందరు చూస్తుంటే వీడియో తీసుకొని కొడతారా? సిఏ గారు హలో 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 హలో
సిఐ రాములు నాయక్ గారా? హలో